ఫ్రెండ్స్, పాలు కాంచేది చాలా మందికి తెలియదు అనుకుంటా. నేను ఈరోజు మీకు చెప్పిస్తాను చూడండి. సిటీలో ఉండేవాళ్ళు అయితే పాలు ప్యాకెట్ తెచ్చుకోండి. విలేజ్లో ఉండేవాళ్ళు అయితే ఆవు దగ్గరికి పోండి, పాలు పిండండి. పాలు పిండి తెచ్చుకొని గ్యాస్ స్టవ్ వెలిగించేసి ఒక గుణాయిలో పాలు పోసి కొద్దిగా నీళ్ళు పోసి గ్యాస్ అంటించి పొయ్యి మీద పెట్టేయండి. పాలు కాగిపోతుంది. పాలు కాగినాక చక్కెర వేసుకుంటారో బెల్లం వేసుకుంటారో ఇంకేదైనా వేసుకుంటారో మీరు వేసుకోండి. గ్లాసులో పోసుకొని తాగేయండి. ఫ్రెండ్స్, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఇంకొకసారి సబ్స్క్రైబ్ చేసేయండి. అట్లా మీ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేయమనండి. ఈ వీడియో అయితే అందరికి షేర్ చేయండి. షేర్ చేసినారంటే నాకు ఒక సబ్స్క్రైబర్ వస్తారు, లైక్లు వస్తుంది, వాళ్ళు ఎవరికైనా షేర్ చేస్తారు. ఫ్రెండ్స్, పాలు కాంచేది నేర్పించినాను అనుకుంటా మీకు. ఇంకా ఎవరికైనా ఏదైనా నేర్చుకోవాలని ఉంటే నాకు కామెంట్లో తెలియజేయండి. రేపు వీడియో వచ్చేసి నీళ్ళు కాంచేదట్లో కూడా చెప్తాను. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, నీళ్ళు ఎలా తెచ్చుకోవాలి, దేంట్లో పోసుకోవాలి, ఎలా కాంచాలని కూడా చెప్పిస్తాను. ఇప్పుడు పాలు గురించి అయితే చెప్పేసినాను. ఇంకా ఏదైనా మిగిలినట్టు చెప్తాను చూడండి. పాలు ఇట్లా బాగా మరగబెట్టుకొని బాగా 2-3 పొంగులు వచ్చేంత వరకు పెట్టుకునేసి మళ్ళీ దాంట్లో చక్కెర వేయాలనుకుంటే చక్కెర వేసుకోండి, బెల్లం వేయాలనుకుంటే బెల్లం వేసుకోండి, ఇంకా ఏదైనా వేసుకునేటంటే కూడా వేసుకోండి. వేసుకునేసి మళ్ళీ ఇంకొక పొంగు వచ్చేంత వరకు వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత గ్లాసులోకి పోసుకోండి. నిద్రపోయే ముందుగా రాత్రిలో తాగేయండి. తాగేసినారంటే మంచిగా నిద్ర వస్తుంది. అట్లనే తెల్లారితో తాగితే నిద్ర వస్తుంది అనుకోదండి. రాత్రిలో తాగితే నిద్ర వస్తుంది. మీకు తెల్లారితో కూడా నిద్రపోవాలని ఉంటే ముందుగా తాగేయండి. ఇంకోటి ఏంటంటే సిట్కా కాదు సిట్కానే చెప్తాను. ఎవరికైనా తలనొప్పి ఎక్కువగా ఉందనుకోండి, ఒక గ్లాస్ పాలు నిండికి పెద్ద గ్లాసు పోసుకునేసి 1/4 లీటర్ పాలు బాగా వేడిగా గోరువెచ్చగా తాగేయండి. సిటికలో మీకు తలనొప్పి పుడిస్తుంది లేదా మంచి నిద్ర వచ్చేసింది. కానీ ఇదంతా చేసే ముందుగా మీరు కొద్దిగా అన్నం తినేయండి. అన్నం తినేసినారంటే అదే ఆటోమేటిక్గా మీకు కడుపు నిండిపోతుంది. మళ్ళీ పాలు తాగినారనుకోండి ఇంకొంచెం నిండుతుంది. ఎక్కువగా కడుపు నిండితే ఆటోమేటిక్గా తలనొప్పి పుడిస్తుంది. డాక్టర్ దగ్గరికి పోవాల్సిన పని లేదు, యాడికి పోవాల్సిన పని లేదు. ఆటనే పడుకొని నిద్రపోతే చాలు. నిద్రపోతే ఒకటి మీకు తలనొప్పి తగ్గిపోతుంది. ఇంకా నా పాలు పొంగు వచ్చేసింది, నేను గ్లాసులోకి వడగట్టుకోవాలి. వడగట్టుకునేది లేదు కానీ ఇది ప్యాకెట్ పాలే, అట్నే పోయేసి చక్కెర బెల్లం వేసి తాగేస్తాను. రేపు మీకు నీళ్ళు ఎట్లా కాంచాలనే వీడియో కూడా పెడతా వీలైతే, లేదంటే వేరే వీడియో పెడతా. బాయ్.